హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది మూడు ముళ్ళ బంధం కథని పేరు మార్చమని అడుగుతున్నారు. అందుకని తలంబ్రాలుగా మార్చి మీకు రెండవ భాగాన్ని అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. కార్ ఆఫీస్ ముందు ఆపి పరుగులాంటి నడకతో లోపలికి వచ్చాడు అర్జున్. స్టాఫ్ విష్ చేస్తుంటే జెంటిల్మ్యాన్ వాయిస్తో గుడ్ మార్నింగ్ అంటూ స్వీట్గా విష్ చేసి తన ఛాంబర్ వైపుకి వచ్చాడు. అప్పటి వరకు ఆపుకున్న కోపం, చిరాకు బయటికి వచ్చాయి. చిరాగ్గా చైర్లో కూర్చొని తల పట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, లోపలికి రావచ్చా అంటూ ఎంతో వినయంగా అడిగాడు చరణ్. ఎదురుగా ఉన్న పెన్ తీసుకుని చరణ్ మీదకి విసిరాడు అర్జున్. రేయ్ బావా, తగులుతుందిరా అంటూ డోర్ క్లోజ్ చేసి ఎలా ఉంది బావా కొత్త కాపురం, బాగా ఎంజాయ్ చేసావా? ఏంటి రెండు కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నైట్ అంతా అన్నమాట. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. అలానే చరణ్ వైపు చూశాడు. సారీరా, చెప్పు ఏమైంది? ఫేస్లో ఆ కోపం, చిరాకు ఏంట్రా? మహా గురించే. ఏం చేసింది? హర్ష కంపెనీలో జాబ్ చేస్తుంది. చరణ్ షాక్ అయ్యి ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా అంటూ మహాకి తనకి మధ్య జరిగింది అంతా చెప్పేసరికి అంతా విన్న చరణ్ కామ్గా ఉంటాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు చిటిక వేస్తే ఏ అమ్మాయినా రావాల్సిందే. అలాంటిది నువ్వు మహా కోసం చెడు అలవాట్లు అన్నీ వదులుకొని మంచిగా మారావు. కానీ మహా నీజీ మంచితనం కాదు కదా, మనిషిగా కూడా నిన్ను చూడడం లేదని బాధగా ఉందిరా. మహా కోసం ఆలోచిస్తూ అప్పుడు నేను అమ్మాయిలతో తిరిగితే చాలు నాతో భలే గొడవ పడేది. నా లైఫ్లోకి వచ్చి నన్ను పూర్తిగా మార్చేసిందిరా అంటూ సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆమెతో జరిగిన మొదటి పరిచయం గుర్తు చేసుకున్నాడు అర్జున్. అదొక పబ్. ఆ పబ్ పక్కనే ఒక స్టార్ హోటల్. చాలా అందంగా ఉన్నావు బేబీ అంటూ ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టాడు అర్జున్. అప్పుడే అర్జున్ కోసం వచ్చిన చరణ్ వీడిని మార్చడం నా వల్ల కాదు అనుకొని అర్జున్ అంటూ కోపంగా చూశాడు. ఆ అమ్మాయికి కన్ను కొట్టి బ్యూటిఫుల్ లేడీ, రేపు వచ్చి ఎంజాయ్ చేద్దాం. ఆ అమ్మాయి అర్జున్కి హగ్ చేసుకుని వస్తాను హ్యాండ్సమ్ అంటూ అర్జున్కి కిస్ చేసింది. చరణ్ కోపంగా అర్జున్ చేతిని పట్టుకుని ముందు పదరా అంటూ బయటికి తీసుకుని వచ్చి ఎందుకురా ఇలాంటివి, నువ్వు మానుకోవా? అబ్బా, ఇప్పుడు నువ్వు క్లాస్ తీసుకోకు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏముంది, మీటింగ్ ఉంది, నువ్వు రావాలి. వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ కోసం. నువ్వు అది వదిలేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తావేంట్రా? రేపటికే కదరా ఎంజాయ్ చేసేది, మళ్ళీ ఇంటికి వెళితే ఇలాంటివి ఏమీ చేయనుగా. అబ్బా నీ గురించి నాకు తెలియదా? అర్జున్ నవ్వి తన ఎదురుగా ఉన్న హోటల్ వైపు చూసి ఇక్కడేనా మీటింగ్? అవును సార్, పదండి. ఏంట్రా బాబు, అందరూ నాకు భయపడితే నేను నీకు భయపడుతున్నాను. అసలే ఏఆర్ కంపెనీ ప్రెసిడెంట్వే కానీ ఏం లాభం? వేయాల్సిన వేషాలు అన్నీ చీకట్లో వేస్తున్నావు కదా, పైగా మళ్ళీ నీ బిల్డప్ ఒకటి. మరీ ఎక్కువ తిట్టకరా, దిష్టి తగులుతుంది. ముందు పదరా బాబు, లోపల మన కోసం పార్ట్నర్స్ ఎదురు చూస్తున్నారు అంటూ అర్జున్ చేతిని పట్టుకుని వేగంగా లోపలికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికే తన స్టైల్ మార్చేశాడు అర్జున్. చాలా హందాగా నడుచుకుంటూ పెదవులపై నవ్వు అలానే ఉంచి తనదైన స్టైల్లో తన పార్ట్నర్స్ అందరినీ విష్ చేసి ప్రాజెక్ట్ వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అర్జున్ వైపు చూసిన చరణ్, నిజంగానే నువ్వు చాలా మంచోడివిరా, కానీ నిన్ను ఇలా తయారు చేసింది ఆ విష్ణుగాడే, లేదంటే నీకు ఈ డ్రింక్, అమ్మాయిలతో తిరగడం ఏంటి అనుకుని కామ్గా అర్జున్ చెప్పేది వింటున్నాడు. డీల్ ఓకే కావడంతో అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాసేపు పార్ట్నర్స్తో మాట్లాడి చరణ్తో కలిసి బయటికి వచ్చాడు. మొత్తానికి డీల్ ఓకే అయింది అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని, అబ్బా ఒళ్ళంతా బద్ధకంగా ఉందిరా, ఒక పెగ్గు వేద్దామా? అవసరమా? పదరా మన హోటల్కి వెళ్దాం, టైం అయిందిగా, డిన్నర్ చేసి రూమ్కి వెళ్దాం. కాసేపు పబ్బుకి వెళ్దాం రా. అర్జున్ సరే వద్దులే అంటూ ముందుకు నడిచాడు. పార్కింగ్ ప్లేస్ దగ్గర అర్జున్ కార్కి జారబడి ఒక అందమైన అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని చూడగానే అర్జున్ అలానే చూశాడు. పిల్ల భలే ఉంది కదరా, నిన్ను మార్చలేనురా బాబు. అబ్బా అది కాదురా, నిజంగానే నాకు ఆ అమ్మాయి నచ్చింది. అర్జున్ మాటలు అప్పటికే ఒక అమ్మాయి చెవిన పడ్డాయి. అర్జున్ కారు పక్కనే ఉన్న తన స్కూటీ మీద కూర్చుని అర్జున్ మాటలు వింది ఆ అమ్మాయి. ఎవడు వీడు ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నాడు? అర్జున్కి కార్ దగ్గర ఉన్న ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ రావడంతో వెళ్ళగానే దొంగ మొహంది, కనీసం నేను మాట్లాడకుండానే వెళ్ళిపోయింది అనుకున్నాడు.
బాగానే వెళ్ళిపోయింది లేదంటే నేను బుట్టలో పడేది అంటూ చరణ్ నవ్వి ముందుకు నడిచాడు. అర్జున్ నవ్వి ముందుకు నడుస్తూ చీకట్లో కాలు స్లిప్ అయి చూసుకోకుండా స్కూటీ మీద పడబోయి మహా మీద పడ్డాడు. అర్జున్ ఫోర్స్ తట్టుకోలేక స్కూటీతో పాటుగా మహా కూడా కింద పడింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి 1 నిమిషం పట్టింది అర్జున్కి. ఏంటిది మెత్తగా ఉంది అనుకుని నెమ్మదిగా కనులు తెరిచాడు. భయంతో కనులు మూసుకుని నెమ్మదిగా కనులు తెరిచింది మహా. ఆ చీకటిని తొలగించడానికి ఆ వెన్నెల మరింతగా తన వెలుగును చూపించింది. అర్జున్ చూపులు మహా అందాన్ని చూశాయి. ఆమె కళ్ళు, పెదవులు, బుక్కలు తేరిపారా ఆమె ఫేస్ని చూడగానే మనసులో వావ్ అనలేకుండా ఉండలేకపోయాడు. చాలా అందంగా ఉన్నావు అంటూ హస్కీగా పలికి ఆమె ముంగురుల్ని చెవి వెనక్కి మెలిపెట్టి ఆమె కళ్ళల్లో చూశాడు. మొదటిసారి ఒక అబ్బాయిని అంత దగ్గరగా పైగా తన మీద పడేసరికి మహాకి ఏమీ అర్థం కాలేదు. మాట కూడా రాలేదు. మీ పేరేమిటి అని అడిగాడు. అతని ప్రశ్నకి మహా తేరుకొని మీరెవరు? అర్జున్. నీ పేరు? సూర్యచంద్ర మహాలక్ష్మి. అదేంటి అలా ఉంది? సూర్య చంద్ర మహాలక్ష్మి ఏదో అతికించినట్లుగా ఉంది. నీకు ఈ పేరు బాగలేదు, మహా అని పిలుస్తాను. అది మా అమ్మమ్మ పేరు అని అంటుంది మహా. అయినా నీకు సూట్ కాలేదు, మహా అనే బాగుంది, నువ్వు నాకు నచ్చావు అంటూ మహా చెవిలో ఏదో చెప్పాడు అర్జున్. అంతే. ఆ మాటకి మహా కోపంగా అర్జున్ని వెనక్కి నెట్టి చాచిపెట్టి ఒకటి ఇచ్చింది. చంపేస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అంటూ భయంతో ఏడుస్తుంది. ఆమె కొట్టినందుకు కూడా అర్జున్కి కోపం రాలేదు. ఆమె ఏడిస్తే తట్టుకోలేకపోయాడు. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అంటూ కోపంగా చూసి ఏడుస్తూ స్కూటీ తీసుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన చరణ్ షాక్ అవి, ఏమన్నావురా? ఆ అమ్మాయి అలా నిన్ను కొట్టడమే కాకుండా ఏడుస్తూ వెళ్ళింది. నేను అదే చూస్తున్నానురా. అందరిలానే తనని అడిగాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చాచిపెట్టి కొట్టడమే కాకుండా ఏడుస్తూ వెళ్ళిపోయింది. చాలా డిఫరెంట్గా ఉందిరా ఆ అమ్మాయి. తను పద్ధతి గల అమ్మాయి కాబట్టి ఒక్కటిచ్చింది. ముందు పద, టైం అవుతుంది అంటూ అర్జున్ చేతిని పట్టుకుని లాక్కెళ్ళాడు చరణ్. బాబు ప్రెసిడెంట్ గారు, కాస్త ఈ లోకంలోకి రండి అంటూ అర్జున్ భుజాన్ని కలిపాడు చరణ్. ఏంట్రా కళ్ళు మూసుకొని మరీ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. నేను మెయిల్ సెండ్ చేసి మీటింగ్ రూమ్కి వస్తాను. సరే తొందరగా వచ్చేయ్ అంటూ చరణ్ మీటింగ్ రూమ్కి వెళ్ళగానే ఒకప్పుడు నన్ను చూడగానే కిలోమీటర్ దూరం పారిపోయేది. ఇప్పుడు ఏకంగా నా షర్ట్ కాలర్ పట్టుకుంది అంటూ ఫోన్లో ఉన్న మహా ఫోటో చూసి, నిజం తెలిస్తే ఏమైపోతావో నువ్వు. నా మాట కాదని వాడి కంపెనీలో జాయిన్ అయ్యావు. ఏమాత్రం వాడు మళ్ళీ నీ జోలికి వచ్చినా భూమి మీద నూకలు మాత్రం లేకుండా చేస్తాను మహా అంటూ మహా ఫోటో చూసుకొని, అప్పుడు నన్ను ముద్దుగా అర్జు అని పిలిచేదానివి. నీ నోటి నుంచి ఆ పేరు వినాలని ఉంది మహా అనుకొని కాసేపు తనలో తానే ఆలోచించుకొని మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు. టైం ఎవరి కోసం ఆగదు కదా. అలా సాయంత్రం అయ్యింది. రే ఏంట్రా ఈరోజు ఇంత ఎర్లీగా వెళ్తున్నావు ఇంటికి? మహా కోసం చరణ్ తనని ఇంటికి డ్రాప్ చేయాలి కదా. అలానే నువ్వు మహాకి సెక్యూరిటీ అరేంజ్ చెయ్యి, కానీ తనకి ఏమాత్రం అనుమానం రాకూడదు. అర్థమైందిలే. నువ్వు ముందు మహా ఆఫీస్ దగ్గరికి వెళ్ళు. నా ముందు ఆ హర్షాన్ని పొగుడుతుంటే నా తల అంతా పగిలిపోతుందిరా. ఏం చేస్తావు, తప్పదు. నువ్వు మహాకి నిజం చెప్పేయి. మహా నీ మీద కోపం పోగొట్టుకోదు. టైం వస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయి అంటూ కారు వేగంగా స్టార్ట్ చేసి మహాకి ఫోన్ చేశాడు అర్జున్. అప్పుడే ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వడంతో అర్జున్ ఫోన్ చూడగానే నార్మల్గా లిఫ్ట్ చేసి, హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఇంకా వర్క్ అవ్వలేదా? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? 10 మినిట్స్లో ఆఫీస్ ముందు ఉంటాను, నువ్వు బయటికి రా. అవసరం లేదు అర్జున్, నా గురించి మీ ఆఫీస్ పనులు పక్కన పెట్టి నా గురించి మీరెందుకు రావటం? అది నా బాధ్యత. నేను బయట ఉంటాను. మధ్యాహ్నం భోజనం చేశావా? నా గురించి ఎందుకంటే పట్టించుకుంటున్నారు? మీతో చాలామంది అమ్మాయిలు క్లోజ్గా ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. అది నా పాస్ట్. నువ్వు పదే పదే అది నాకు గుర్తు చేయకు మహా. ఏమీ కోపం వస్తుందా? నీ మీద నాకు ఎందుకు కోపం? నువ్వు ఎన్ని మాటలు అన్నా పడతాను. అమ్మ మధ్యాహ్నం ఫోన్ చేసింది. సాయంత్రం ఏదో పూజ ఉందట. నీకు వర్క్ ఉన్నా పక్కన పెట్టి కాస్త తొందరగా వస్తావని ఫోన్ చేశాను. వస్తాను, నా వర్క్ అయింది అంటూ మరో మాట మాట్లాడకుండా కాల్ కట్ చేసి ఆఫీస్ బయటికి వచ్చింది. ఏంటి మహా ఒక్కదానివే ఉంచునున్నావు? ఏం లేదు హర్ష. నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు హర్ష.
వద్దు హర్ష, అర్జున్ వస్తాడు, నువ్వు వెళ్ళు. ఒక్కదానివే ఎంతసేపని అని బయట ఉంటావు. పద మహా, డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఓకే హర్ష, ప్లీజ్ నువ్వు వెళ్ళు, అర్జున్ వచ్చేస్తాడు. సరే మహా, బాయ్. బాయ్ అంటూ స్మైల్ ఇచ్చింది. హర్ష వెళ్ళగానే మహా చుట్టూ చూసింది. పక్కనే పూలు అమ్మటంతో పూలు కొట్టు దగ్గరికి వెళ్ళి చేతిలోకి రెడ్ రోజెస్ తీసుకొని ఆనందంగా నవ్వింది. మహాకి ఆ పూలంటే చాలా ఇష్టం. ఎంత బాగున్నాయి, ఇంకా కొన్ని రోజెస్ తీసుకుని అలానే వాటి వైపు చూసి నవ్వుతుంది. అప్పుడే వచ్చాడు అర్జున్. కార్ దిక్కున్నాని నవ్వుతూ పూలను చూస్తున్న మహాని అలా చూస్తుండిపోయాడు. నీ నవ్వు చూస్తే చాలు మహా, నా మనసంతా నీ వశమైపోతుంది. నిన్ను వెనక నుంచి హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పాలని ఉంది అనుకొని కార్ దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. మహా, వెళదామా? మహా, నిన్నే వెళదామా? ఆమె ఎంతకీ పలకదు. పూలని చూసి తనని తాను మైమరిచిపోయింది. ఆమె చెవి దగ్గర ఫేస్ పెట్టి మహా వెళదామా అంటూ చెవిలో నెమ్మదిగా పలికాడు. అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న మహా తుల్లిపడి వెనక్కి తిరిగి కోపంగా, ఏంటి అర్జున్, మరీ అంత దగ్గరగా వచ్చి పిలవాలా? మరి నువ్వు పలకడం లేదు మహా. చుట్టూ అందరూ ఉన్నారని మహా ఇంకేమీ మాట్లాడకుండా రోజెస్ అక్కడే వదిలేసి కారు ఎక్కింది. అమ్మ, ఆ రోజెస్ ఇవ్వండి అంటూ అర్జున్ అడిగాడు. ఎన్ని కావాలి బాబు? మొత్తం ఇచ్చేయండి అంటూ రోజెస్ అన్నీ తీసుకుని కారు ఎక్కాడు అర్జున్. ఆ రోజెస్ వైపు చూసిన మహా, నా చేతికి ఇస్తే అవి నిజంగానే విసిరిపడేస్తాను అనుకుని కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకుంది. ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్? నువ్వు లేవు కదా, అందుకే చాలా ప్రశాంతంగా ఉంది. మరి అక్కడే ఉండలేకపోయావా? విండో బయటికి చూస్తూ, నిన్ను కనుక పెళ్లి చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఉండిపోదును. కానీ నాకు పెళ్ళి అయింది కదా, ఇంటి పరువు బాధ్యతలు ఇలాంటివి నీ వంటికి ఎక్కకపోయినా నాకు మాత్రం ఉన్నాయి. తిట్టేది ఏదో నా వైపు చూసి తిట్టు, కనీసం కోపమైనా చల్లారుతుంది. నన్ను కదిలించుకో అర్జున్. కదిలించిన పెద్ద లాభం ఏముంది, నీదే బండరాయి మనసు కదా అంటూ కార్ స్పీడ్ పెంచాడు. మహా ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మళ్ళీ నిశ్శబ్దం. సారీ అర్జున్. దేనికి? రోడ్డు మీద నీ షర్ట్ కాలర్ పట్టుకున్నాను, అందుకు. భర్త అని గౌరవంతో చెప్తున్నావా లేదంటే ప్రేమతో చెప్తున్నావా? సాటి మనిషికి ఎలా చెప్తానో నీకు అలానే చెప్పాను. థ్యాంక్స్, కనీసం మనిషిగా అయినా నన్ను గుర్తించినందుకు అంటూ కార్ ఇంటి ముందు ఆపాడు. ఇద్దరూ కారు దిగి లోపలికి వచ్చారు. వచ్చేసారా? తొందరగా రెడీ అవి కిందికి రండిరా, పూజ ఉంది. అబ్బా అమ్మా, ఇంకా ఎన్ని పూజలు చేయాలి బాబు? కనీసం కొడుకు ఆఫీస్ నుంచి వచ్చాడు, కాఫీ ఇద్దామని లేదు, కానీ రాగానే పూజ కోసం మొదలుపెట్టావు. మరి రావటమే మీరు లేట్. ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది. కాఫీ తాగి నువ్వు సూర్య రెడీ అయ్యి కిందికి వచ్చేయండి. అవును, చేతిలో ఆ పూలేంట్రా అన్నీ తీసుకుని ఉన్నావు? అది ఇంట్లో పూజ అన్నావు కదా, ఆ దేవత కోసం తీసుకున్నాను అంటూ మహా వైపు చూశాడు. మహా కోపంగా చూసింది. రేయ్, రోజెస్ పూజకి తీసుకుంటారా అంటే? అమ్మా, ఏమోనే బాబు, అదంతా నాకు తెలీదు. ఏమన్నా ఉంటే నువ్వు నీ కోడలు తంటాలు పడండి, మధ్యలో నన్ను చంపకండి. మహా, ఈ రోజెస్ తీసుకో, అలానే నా తల పగిలిపోతుంది. ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు అంటూ మహా చూపులు తట్టుకోలేక వేగంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. మహా, నీకు రోజెస్ అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో ఇది చూడు, ఈరోజు ఎంతో బాగుంది, ఇది పెట్టుకో తల్లి. నాకెందుకు అత్తయ్య? పెట్టుకో అమ్మా, నీ రూమ్కి వెళ్ళు, టైం అవుతుంది కదా పూజకి అంటూ హడావిడి చేసింది సీత. ఆయనకి కాఫీ పట్టుకుని వెళ్తానత్తయ్య అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ కలిపి అర్జున్ రూమ్కి వెళ్ళింది. ఆఫీస్ స్ట్రెస్తో చిరాగ్గా సోఫాలో కూలబడి, అమ్మా ప్లీజ్ తలనొక్కవే బాబు, చాలా హెడేక్గా ఉంది అంటూ కనులు మూసుకుని సోఫా వెనక్కి వాలాడు. వీడికి తలనొప్పి ఎందుకు వస్తుంది? వీడిని భరించే వాళ్ళకి కదా రావాలి. అది ఎలానో నీకు వస్తుంది కదా. మహా షాక్గా అర్జున్ వైపు చూసింది. అదే తలనొప్పి నీకు ఎలానో వస్తుంది కదా. మనసులో మాట పైకి అనేశానా అనుకుని కాఫీ కప్ అర్జున్ ఎదురుగా పెట్టింది. నువ్వు పైకి అనకపోయినా నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. సడన్గా ఇంత ఇదిగా మాట్లాడుతున్నావేంటి సంగతి? నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా ఈ మహా కరగదు, కోపం పోదు. చేసిన శబదాలు చాలు. ఏమాత్రం నీకు అసలు విషయం తెలియాలి, అప్పుడు కరగటం కాదు, ఏకంగా నా ఒళ్ళోకి వచ్చి వాలతావే మళ్ళీ పువ్వా అనుకొని నువ్వు ఎందుకు కరగవు? ఈజీగా కరిగిపోతావు. మహా ఇక్కడ అయినా ఏంటి
బయట అత్తయ్య ముందు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు తెచ్చిన రోజెస్ నేను అసలు పెట్టుకోను. నీ చేయి తగిలింది కదా, అవి 2 నిమిషాలకే వాడిపోతాయి. అంత కరెంటు దాచిపెట్టుకుని ఉన్నావు. ఆ మాటలు ఎందుకు అందో అర్జున్ బాగా అర్థమైంది. వెంటనే ఆమె చేతిని పట్టుకుని ఫోర్స్గా సోఫాలో కుదేసి చిన్న స్మైల్ ఇస్తూ, అవును, కరెంట్ లోపల అలానే ఉంది. టచ్ చేయమంటావా చెప్పు. షాక్గా బాగా తగులుతుంది. అయినా ఏంటి, నా కాలర్ పట్టుకోవడమే కాకుండా నాకే వార్నింగ్ ఇస్తున్నావు అంటూ ఆమె నుదుటిన పట్టిన స్వేదం తుడుస్తూ, ఏమాత్రం ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీశానంటే నా ఎదురుగా నుంచోడానికి కూడా భయపడతావు. అతని నుంచి ఏ యాంగిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన పాప భయంతో గుట్టుకలు మింగుతూ, దూరంగా ఉండి మాట్లాడు. నైట్ నుంచి దూరంగానే ఉన్నాను, కానీ నువ్వే నన్ను దగ్గరికి రాయనిటం లేదు. పద, బెడ్ మీదకి వెళ్దాం. అసలే నిన్ను లవ్ చేసిన దగ్గర నుంచి నాకు చాలా గ్యాప్ వచ్చింది. నైట్ ఎలానో ముచ్చట తీర్చలేదు, ఇప్పుడు తీర్చుకుందామా? ప్రెసిడెంట్. అవును, ప్రెసిడెంట్నే మాట్లాడుతున్నాను. కామ్గా ఉంటే నీ దగ్గర పనవటం లేదు. నేను నాలానే ఉంటాను అంటూ ఇంకొంచెం ఫేస్ ఆమె ముందుకు పెట్టి, తెచ్చింది రోజెస్ గుడిలేని ఆ దేవత కోసమే, పెట్టుకుంటే బాగుంటుంది. ఉక్రోషంగా అర్జున్ వైపు చూసి, పెట్టుకోకపోతే ఫర్నిచర్ మీద పడుకో, నా మీద పడుంటావు. బెదిరింపా? ఈ మహా తలుచుకుంటే ఏదైనా చేయగలదు మిస్టర్ అర్జు అంటూ నోట్లోనే ఆపేసి, ప్రెసిడెంట్ నాతో పెట్టుకోకు, నీ వంటికి అంత మంచిది కాదు. ఏంటి డైలాగ్స్నా? నీకు ఎప్పుడో నా గుండెల్లో గుడి కట్టేశాను కాబట్టి తెచ్చిన రోజెస్ పెట్టుకో. అలానే ఇంకో విషయం. ఏంటి అంటూ చిన్నపిల్లల 2 కాళ్ళు దగ్గరకు ముడుచుకుంది. ఇప్పుడు నాకు నిన్ను అది చేసే మూడ్ లేదు, కానీ నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు నాతో 6 నెలలు కలిసి ఉంటావు అవునా? అయితే నాకు సంబంధించిన ప్రతి పని నువ్వే చేయాలి. నువ్వు అలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. నేను సైలెంట్గా ఉంటానని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. ముందు చెప్పింది విను, ఆ తర్వాత నీ భారీ డైలాగ్స్ చెప్తూ కానీ. చెప్పు. నెంబర్ 1, నువ్వు మంచం మీద పడుకోవాలి. అది జరగని పని. జరిగి తీరాలి. లేదంటే ఏం చేస్తావు? నువ్వు హర్ష కంపెనీలో కాదు, నా కంపెనీలో జాబ్ చేయాలి. వాట్ లేదు, వంకాయ లేదు. చెప్పింది చెయ్యి. నీకు మరో ఆప్షన్ లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో వీడి కండిషన్కి ఒప్పుకోవడమే బెటర్. లేదంటే వీడు మళ్ళీ పాత అర్జున్లా మారిపోతాడు అనుకొని, సరే పడుకుంటాను, కానీ నాది ఒక కండిషన్. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. నేను బెడ్ మీద పడుకుంటాను, కానీ నా వంటి మీద చెయ్యి వేసినా, కనీసం నన్ను టచ్ చేయాలని చూసినా మన విడాకుల సంగతి ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. ఎక్కడి నుంచి వస్తాయే మేడంకి ఈ థాట్స్? టైం రావాలి, అప్పుడు దీని సంగతి ఉంటుంది నా చేతుల్లో అనుకుని, నువ్వు నా బెడ్ మీద పడుకోవడమే నీకు నేను ఇచ్చిన గొప్ప వరం. నా దగ్గర నువ్వు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు. కావాలంటే నేనే నీకు ఛాన్స్ ఇస్తాను. నువ్వు నన్ను హక్ చేసుకుని పడుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సడన్గా వీడిలో ఇంత చేంజ్ ఏంటి? నేను ఏమన్నా సైలెంట్గా భరించేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? 6 నెలలు వీడితో జాగ్రత్తగా ఉంటే చాలు అనుకుని, నీ ఫేస్కి అంత సీన్ లేదు. సీన్ లేకుండానే నన్ను లవ్ చేసావా? చూడు, ఊరుకుంటున్నాను కదా అని నోటికొచ్చింది వాగేవంటే ఏం చేస్తావు? రేప్ చేస్తావా? అయితే నిన్న ఎలానో చీకట్లో కలిపేశావు, ఇప్పుడు చేసుకుందాంరా అంటూ 2 చేతులు బార్లా చాపి మహా ఫేస్ చూశాడు. చెమటతో ముద్దయిపోయి కోపంగా చూస్తుంది. నేనంటే నీకు అంత భయం, పైగా నాతోనే కోపంగా మాట్లాడుతున్నావు. అవును, భయం. నీ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇంకా ఏమన్నా ఉన్నాయా కండిషన్స్? ఇంకోటి ఉంది. ఏంటి? ఎలానో డైలీ నా పనులన్నీ నువ్వే చేస్తావు కాబట్టి డైలీ మధ్యాహ్నం ఈవినింగ్ నాకు ఫోన్ చేసి నా గురించి పట్టించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, ప్రస్తుతానికి ఇవి చాలే అంటూ కోపంగా చూసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తూ, పోనీలే కదా అని ఊరుకుంటుంటే ఆ హర్షగాడి ముందే ఇసుమైంతైనా నమ్మకం లేదని చెప్తుంది. పైగా విడాకులు అనగానే వెంటనే ఒప్పేసుకున్నాను. దీని విషయంలో ఏం జరిగిందో తెలిస్తే నువ్వే షాక్ అవుతావు. ఈ చరణ్ గాడు నాకు ఆఫీసులో బాగానే బ్రెయిన్ వాష్ చేశాడు. సైలెంట్గా ఉంటే ఈ మహా ఇంకా హర్షాన్ని గుడ్డిగా నమ్మేస్తుంది. నువ్వు ఎప్పుడు మహా దగ్గర ఎలా ఉండేవాడివో అలానే ఉండు అని బాగానే సలహాలు ఇచ్చాడు. లేదంటే ఆ హర్ష ముందు దీని మాటలకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక చావాలి అనుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. సడన్గా ఈ ప్రెసిడెంట్లో ఇంత మార్పేంటి? ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. చేయని ఎన్ని వేషాలు చేస్తాడో వేయని
ఈ మహా కామ్గా ఉండదు, మాటలతోనే చెంపదెబ్బ కొట్టినట్లుగా సమాధానం చెప్తాను అంటూ ఆలోచిస్తూ టేబుల్ మీద ఉన్న రోజ్ వైపు చూసింది. నువ్వు నిజంగానే నన్ను ఇంకా లవ్ చేస్తున్నావా అర్జు? కానీ ఎందుకు నేను సృహ తప్పేలా చేసి నన్ను నీదాన్ని చేసుకున్నావు? ఎందుకు ఇలా చేశావు? నీకు విడాకులిచ్చి నా బ్రతికేదో నేను బ్రతకాలి. నువ్వు నాతో ఎంత క్లోజ్గా మూవ్ అయినా నా మనసు అసలు కదలదు. ఎందుకంటే ఇది బండరాయి అర్జున్. సూర్య సూర్య అంటూ సీత అక్కడికి వచ్చింది. వస్తున్నాను అత్తయ్య అంటూ డోర్ ఓపెన్ చేసి, చెప్పండి అత్తయ్య. పూజకి నువ్వు వాడు ఈ డ్రెస్సులు వేసుకోండి. సరే అత్తయ్య. టైం అవుతుంది తల్లి, నువ్వు ఇంకా స్నానం చేయలేదా? అంటే ఆయన చేస్తున్నారు అత్తయ్య. అవునా, సరే ఈ చీర కట్టుకో, ఈ నగలు కూడా పెట్టుకో. ఇవన్నీ ఎందుకు అత్తయ్య? మహా, నువ్వు ఏడుస్తున్నావా? అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు? నీ కంట్లో తడి చూసి అదా నలుసు పడింది అత్తయ్య. సరే తొందరగా వచ్చేయి తల్లి అంటూ సీత కిందకి వెళ్ళగానే మహా వెనక్కి తిరిగింది. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వచ్చాడు అర్జున్. మహా తలదించుకుని, అత్తయ్య మిమ్మల్ని ఈ డ్రెస్ వేసుకోమన్నారు అంటూ బెడ్ మీద పెట్టింది. అర్జున్ మహా కళ్ళల్లో చూస్తూ ముందుకు అడుగులు వేసి డోర్ క్లోజ్ చేశాడు. మహా కోపంగా, ఎందుకు డోర్ క్లోజ్ చేశావు? చెప్పనా అంటూ ఆమె ముందుకు వచ్చి, బట్టలు వేసుకోవాలి, లేదంటే పూజకి ఇలానే వెళ్ళిపోవాలా? ఆ నోటంట అసలు మంచి మాటలే రావా? ఎప్పుడు చూడు అంటూ మహా ఏదో అనేలోపే ఆమె చేతికి టవల్ ఇచ్చి, ప్లీజ్ మహా తలతుడు, లేదంటే నాకు జలుబు చేస్తుంది. మహా బాధగా, ఎందుకు నన్ను ఇలా ఒక ఆట బొమ్మగా ఆడిస్తున్నావు? ఆ మాట నేను అనాలి. ఆ హర్షగాడి ముందు నన్ను ఒక బొమ్మలా చేస్తున్నావు. నువ్వు 6 నెలలు కదా నాతో కలిసి ఉండేది. నిన్ను నేను ఏమీ ఇబ్బంది పెట్టను మహా, కానీ ప్లీజ్ నా తలతుడు, బాగా తలనొప్పిగా ఉంది. అర్జున్గా కాదు, సాటి మనిషిగా అడుగుతున్నాను అంటూ ఆమె 2 చేతుల్ని పట్టుకున్నాడు. కంటి నిండా నీళ్లతో అతని వైపు చూసింది మహా. ఆమె చిన్ను పట్టుకుని మహా అంటూ చాలా ప్రేమగా పిలిచాడు. అలానే అతని కళ్ళల్లో చూస్తూ ఉండిపోయింది మహా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.